అక్కడ పదవుల పందేరం ప్రహసనంగా మారుతుందా? ఆశాబాహుల కంటే ఎక్కువగా ఇప్పించే కాంగ్రెస్ పెద్దలకే ప్రతిష్టాత్మకం అవుతుందా? నిన్నటిదాకా అబ్బే అదేం పోస్టు నా రేంజ్ కాదన్న నాయకులే ఇప్పుడు ఒక్క ఛాన్స్ ప్లీజ్ అని ఎందుకు వెంటపడుతున్నారు? ఏకంగా 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రభావం చూపుతున్న పోస్టులు ఏంటి? ఎక్కడ జరుగుతోందా తంతు? నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నుడా డైరెక్టర్ పదవులు కాంగ్రెస్ పార్టీలో కొత్త సమస్యలు తెస్తున్నాయట. 5 నియోజకవర్గాల నుంచి గట్టి పోటీ ఉండటంతో ఎమ్మెల్యేలకు ఎటూ పాలుపోవడం లేదంటున్నారు. నుడా చైర్మన్గా ఇటీవలే నిజామాబాద్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కేశవేణు నియమితులయ్యారు. కానీ డైరెక్టర్ పదవుల భర్తీనే గడబిడగా మారుతుందట. గతంలో నిజామాబాద్ కార్పొరేషన్ లిమిట్స్లోనే ఉన్న నుడా పరిధి తాజాగా జిల్లాలోని 5 నియోజకవర్గాల్లోని మండలాలు ఆర్మూర్, బోధన్, భీమ్గల్ మున్సిపాలిటీలకు విస్తరించింది. దీంతో ఒక్కసారిగా డైరెక్టర్స్ పదవులకు డిమాండ్ పెరిగింది. 5 నియోజకవర్గాల్లోని సీనియర్ నేతలు, వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్లో చేరిన నాయకులు డైరెక్టర్ పదవులు కావాలంటూ తమ ఎమ్మెల్యేలు పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్ నేతల చుట్టూ తిరుగుతున్నారట. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ దాదాపు 200 మంది ఆశావాహులు దరఖాస్తు చేసుకున్నట్టు సమాచారం. ఉన్న కొద్ది పదవులకు ఈ స్థాయిలో దరఖాస్తులు రావడంతో ఎంపిక ఎమ్మెల్యేలకు కత్తిమీద సాములా మారిందని అంటున్నారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, ఆర్మూర్, బాల్కొండ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన వినయ్ రెడ్డి, సునీల్ రెడ్డితో పాటు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు సైతం తమ వాళ్లకు నుడా డైరెక్టర్ పదవులు కట్టబెట్టేందుకు తహతహలాడుతున్నారట. దీంతో పార్టీలోనే కొందరి నాయకుల మధ్య చిచ్చు రగులుతున్నట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో 14 మంది నుడా డైరెక్టర్లు ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్యను 30కి పెంచే ఆలోచనలో ఉందట కాంగ్రెస్ సర్కార్. అయినా సరే ఆశావాహుల లిస్టు చూసి ముఖ్య నాయకులకే మతిపోతుందన్నది పార్టీ వర్గాల టాక్. దీంతో డైరెక్టర్ల కూర్పు విషయంలో జిల్లా పెద్దలు ప్రత్యక్షంగా కూర్చొని కసరత్తు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. చైర్మన్ పదవి నిజామాబాద్ అర్బన్ సెగ్మెంట్కు దక్కడంతో రూరల్, బోధన్ నియోజకవర్గాల నేతలు ఎక్కువగా డైరెక్టర్ పదవుల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలిసిందే. ఇటు షబ్బీర్ అలీ, మహేష్ కుమార్ గౌడ్ అనుచరులు అందరికంటే ఎక్కువ ఆశలు పెట్టుకున్నారట. మిగతా నేతలు సైతం మా నియోజకవర్గాలకు అదే స్థాయిలో పదవులు కావాలని కోరుతూ ఉండటంతో పీఠముడి బిగుసుకుంటుందని అంటున్నారు. చివరికి ఇది ఆశావాహుల కంటే ముఖ్య నేతలకు ప్రెస్టేజ్ ఇష్యూ అయిందన్నది లోకల్ టాక్. అందుకే వీలైనన్ని ఎక్కువ డైరెక్టర్ పదవుల్ని తమ అనుచరులకు ఇప్పించుకునే ప్లాన్లో ఉన్నారట పెద్దలు. ఇదే సమయంలో మరో వాదన వినిపిస్తుంది. ఇప్పుడు నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ డైరెక్టర్ పదవుల తుట్టెను కదిపితే త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం పడే ప్రమాదముందన్న భయం కూడా వెంటాడుతుందట. అందుకే ఇప్పటికిప్పుడు ఆ జోలికి వెళ్లకపోవడమే బెటర్ అని రాష్ట్ర నాయకత్వం అనుకుంటున్నట్టు సమాచారం.